హాయ్ అండి, గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ జార్లో 10 జీడిపప్పు పలుకులు, కప్పు పల్లీలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 20 వెల్లుల్లి రేకులు, స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇది కూడా మిక్సీ పట్టి 3 టమాటాలు కూడా పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్లో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిసేలాగా కలుపుకొని వంకాయలని సాల్ట్ నీటిలో కడిగి నాట్లు పెట్టుకుని చెక్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వంకాయలో స్టఫ్ చేసేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని స్పూన్ మినపప్పు, స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి మాడకుండా ఫ్రై చేసుకుని ఈ వంకాయలన్నీ కూడా దానిలో వేసేయాలి. వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసేసి ఇది కూడా మగ్గిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసేసి 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కలిపిన తర్వాత ఉల్లి ముద్ద ఇంకా మిగిలింది కదా అది కూడా వేసేయాలి. ఇది కూడా వేసేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత జీడిపప్పు పల్లీలు పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని దీనిలో వేసేసి 2 నిమిషాల పాటు మగ్గనిస్తే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.